అందరికీ నమస్కారం. భగవద్గీత ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పూజాగదిలో ఉండే ఒక పవిత్ర గ్రంథం. కానీ అది అంతకు మించి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధంలో గెలవటానికి దారి చూపించే ఒక పవర్ఫుల్ మాన్యువల్ లాంటిది. సో ఈరోజు ఆ గీతాసారాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ లైఫ్ ఏంటి ఒక పెద్ద యుద్ధంలా ఉంది అని. ప్రతిరోజూ ఏదో ఒక ఛాలెంజ్, ఏదో ఒక సంఘర్షణ. ఈ పోరాటంలో ఒక్కోసారి మనం ఒంటరి అయిపోయామేమో అని కూడా ఫీల్ అవుతాం. కానీ ఈ యుద్ధంలో మనం ఒంటరి కాదు. ఇందులో గెలవడానికి మనకు దారి చూపించే ఒక అద్భుతమైన గైడ్ ఉంది. అదే భగవద్గీత. మనకు కావాల్సిన ధైర్యాన్ని, ఒక క్లారిటీని ఇచ్చేది ఇదే. అయితే జీవితం అనే ఈ కురుక్షేత్రంలో భగవద్గీత మనకు ఎలా దారి చూపిస్తుంది? అసలు ఇది కేవలం అర్జునుడి కోసం చెప్పిందేనా? కాదు, ఇది మనందరి కోసం. చూద్దాం రండి. మనందరిలోనూ మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపే అతిపెద్ద శత్రువు ఒకటుంది. అదే భయం. మార్పు వస్తోందేమోనని భయం, ఏదైనా కోల్పోతామేమోనని భయం, ఇలా ఎన్నో రకాలు. గీత సరిగ్గా ఈ భయాన్ని ఎలా జయించాలో నేర్పుతుంది. అసలు ఈ దుఃఖాలకి, ఈ భయాలకి మూలం ఎక్కడుంది? ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం బయట ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంది. గీత ఒక అద్భుతమైన విషయం చెప్తోంది. మనం ఈ కనిపించే శరీరం మాత్రమే కాదు. ఈ శరీరం చూడండి, ఇది తాత్కాలికం. ఇది నాశనమవుతుంది, మారుతూ ఉంటుంది. కాని మన లోపలున్న ఆత్మ, అదే మన అసలైన స్వరూపం. అది శాశ్వతం. దానికి నాశనం లేదు, మార్పు లేదు. ఎప్పుడైతే ఈ తేడాని మనం నిజంగా గ్రహిస్తామో అప్పుడు చావు భయమనేది దానికదే పోతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మరణమనేది ఒక ఎండ్ కాదు, జస్ట్ ఒక చేంజ్ అంతే. మనం పాత బట్టలు బాగా నలిగిపోయాక తీసేసి కొత్తవి వేసుకుంటాం కదా, అచ్చం అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సో దీనికోసం బాధపడాల్సిన అవసరమే లేదు. మన అసలు స్వరూపమైన ఆత్మ ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని నిప్పు కాల్చలేదు, నీళ్లు తడపలేవు, గాలి ఆరబెట్టలేదు, ఏ ఆయుధము దాన్ని ముక్కలు చెయ్యలేదు. అంటే ఆలోచించండి, మనం అంతటి అజేయమైన శక్తి స్వరూపం. అంటే ఫైనల్గా ఏంటి విషయం? మన బాధలన్నింటికీ అసలు కారణం మార్పు కాదు, ఆ మార్పునే యాక్సెప్ట్ చెయ్యలేని మన అజ్ఞానం. ఇంకా తాత్కాలికమైన వస్తువులమీద, మనుషులమీద ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అని పెంచుకునే విపరీతమైన మమకారమే. సరే, భయం గురించి, మమకారం గురించి చూశాం. ఇక మనం ఎక్కువగా స్ట్రెస్ అయ్యే ఇంకో విషయమేంటి? మనం చేసే పని. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో రిజల్ట్స్ గురించిన టెన్షన్, సక్సెస్ అవ్వాలనే ప్రెషర్, ఇవన్నీ మనల్ని తినేస్తుంటాయి. దీనికి గీత చెప్పే ఒక వండర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే కర్మయోగం. ఏంటి ఈ కర్మయోగం? సింపుల్గా చెప్పాలంటే మనం చేసే పనిని 100% డెడికేషన్తో, పర్ఫెక్షన్తో చెయ్యాలి. అయితే దాని రిజల్ట్ గురించి మాత్రం అస్సలు ఆలోచించకూడదు. ఫోకస్ అంతా పనిమీదుండాలి, ఫలితం మీద కాదు. గీతలో బహుశా అందరికీ తెలిసిన అతి ముఖ్యమైన శ్లోకమిదే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పనిచేయడం వరకే మన హక్కు, దాని ఫలితం మీద కాదు. మన చేతుల్లో ఉన్నది ప్రయత్నం మాత్రమే, ఫలితం మన చేతుల్లో ఉండదు. దాన్ని పైవాడికి వదిలేయాలి. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఫాలో అవ్వాలి? ఇక్కడ 3 సింపుల్ స్టెప్సున్నాయి. ఫస్ట్, మన డ్యూటీ ఏంటో దానిమీద ఫోకస్ చెయ్యాలి. సెకండ్, చేసే పనిని పూర్తి ఏకాగ్రతతో, స్కిల్తో చెయ్యాలి. అదే అసలైన పూజ. ఇక ఫైనల్గా, రిజల్ట్ ఏదైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. దానిమీద ఆశ వదిలేయాలి. ఇప్పటిదాకా మనం బయటి ప్రపంచం గురించి మాట్లాడాం. కానీ అసలైన యుద్ధం జరిగేదెక్కడో తెలుసా? బయట కాదు, మన లోపల, మన మైండ్లో. ఆ మనస్సే మనకు బెస్ట్ ఫ్రెండ్ కాగలదు, లేదా వర్స్ట్ ఎనిమీ కూడా కాగలదు. చూడండి, మనసుని మనం కంట్రోల్ చేస్తే అది ఒక మంచి ఫ్రెండ్లా మనకు సాయం చేస్తుంది, స్టేబుల్గా ఉంటుంది, మనల్ని పైకి తీసుకెళ్తుంది. అదే మనసు మాట మనం వినడం మొదలుపెడితే అది మనకు శత్రువుగా మారిపోతుంది. కంట్రోల్ లేకుండా చంచలంగా ఉంటూ మనల్ని నాశనం చేసేస్తుంది. గీత ప్రకారం మనల్నే మనమే నాశనం చేసుకునేదానికి, అంటే నరకానికి 3 దారులున్నాయట. అవే కామం అంటే విపరీతమైన కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే దురాశ,
ఈ మూడింటినీ కంట్రోల్ చేయగలిగితే మనసు ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తుంది. ఎంత మంచి పోలిక కదా ఇది. గాలిలేని చోట పెట్టిన దీపం ఎలాగైతే కదలకుండా స్థిరంగా వెలుగుతూ ఉంటుందో, కంట్రోల్లో ఉన్న మనస్సు కూడా అచ్చం అలాగే ఉంటుంది, ప్రశాంతంగా, ఎలాంటి అలజడి లేకుండా. అయితే కోతిలాంటి ఏ మనస్సునే కంట్రోల్ చేయడం ఎలా? దానికి గీత చెప్పే రెండు మార్గాలు. ఒకటి అభ్యాసం, అంటే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం. రెండోది మితం, అంటే తినడంలో, నిద్రపోవడంలో, ప్రతి దాంట్లో బ్యాలెన్స్ పాటించడం. ఇది ఓవర్నైట్ అయ్యే పని కాదు, కానీ కంటిన్యూస్ ప్రాక్టీస్తో సాధ్యం. సో భయాన్ని జయించడం, ఫలితం ఆశించకుండా పనిచేయడం, మనసుని అదుపులో పెట్టుకోవడం, ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? శాంతికి, అసలైన మార్గం వైపు. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, మనం బయట ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు గెలిచినా, ఎన్ని విజయాలు సాధించినా, మన లోపల జరిగే యుద్ధంలో మనం గెలవనంతవరకు, మన మనసుని జయించనంతవరకు నిజమైన శాంతి, నిజమైన విజయం మనకు దొరకదు. చివరగా, ఎప్పటికీ మర్చిపోకూడని ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్: మనిషి ఏదాలోచిస్తాడో అదే అవుతాడు. మన ఆలోచనలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి. మన భవిష్యత్తుని మన ఆలోచనలే డిసైడ్ చేస్తాయి. అందుకే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన ఆలోచనలకి మనం బాస్లా ఉన్నామా, లేక మన ఆలోచనలే మనల్ని నడిపిస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.